మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి సిపిఐ సిపిఎం నేతలు కృషి చేశారని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో బీజేపీ వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఇక సాఫీగా పాలన సాగుతుంటే ఉప ఎన్నికతో అలజడి సృష్టించారని స్పష్టం చేశారు. ముగ్దుం భవన్లో సిపిఐ నేతలతో భేటీ అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. భవిష్యత్తులోనూ ఐక్యంగా ముందుకు వెళ్తామని వివరించారు. ఓడితే రాజకీయ సన్యాసం చేస్తానని రాజగోపాల్ రెడ్డి అన్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోనంనేని సాంబశివరావు గుర్తు చేశారు. ఇక రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయమని బీజేపీ భావిస్తుందని, కానీ బీజేపీకి అసలు తెలంగాణలో బలం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. సిపిఐ సిపిఎం పార్టీ మిత్రులు, వామపక్ష మిత్రులు కూడా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వడం అందరికీ తెలిసిన విషయమే. భారతదేశంలో మోడీ వ్యతిరేక శక్తులని కూడా ఒకటి కావాలని, బీజేపీని ఓడించే శక్తులతో కలిసి పనిచేయాలని చెప్పి వారిదైతే జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకున్నారో దాంట్లో భాగంగా ఇక్కడ తెలంగాణలో సజావుగా సాగుతున్న పరిపాలనను ఆటంకాలు సృష్టించడానికి, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడానికి బీజేపీ పార్టీగా కేంద్ర ప్రభుత్వంగా రెండు కలిసి కుట్ర చేసి ఒక ఉప ఎన్నికను సృష్టించి తెలంగాణలో ఒక అలజడి సృష్టించే ప్రయత్నం ఏదైతే చేసినారో మరి దానికి వ్యతిరేకంగా బీజేపీని నిలువరించగలిగిన పార్టీ, బీజేపీ ఆగడాలను అడ్డుకోగలిగిన నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పి విశ్వసించి టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పి వారు ముందుకు వచ్చి టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. మరి మద్దతు